Totally welcomes you. I am Raviraj. ఈరోజు అనగా 29 డిసెంబర్ 2023 మన ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు భీమవరంలో విద్యా దీవెన కానుక కోసం పర్యటన చేస్తున్నారు. ఇరవై సంవత్సరాల క్రితం నేను డెక్కన్ క్రానికల్ ఇంగ్లీష్ పేపర్లో ఒక తెలుగు ఆర్టికల్ చదివాను. ఆ తెలుగు ఆర్టికల్ రాసింది అప్పటికి 50-60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాల క్రితం. ఓల్డ్ మెమరీస్ అని డెక్కన్ క్రానికల్లో అప్పుడప్పుడు తెలుగు ఆర్టికల్స్ ప్రింట్ అవుతూ ఉంటాయి. ఆ విధంగా నిజాం పరిపాలన సమయంలో ఒక ఫోటోగ్రాఫర్ హైదరాబాదులోని ఒక తెలుగు పేపర్కి ఆ రోజు నిజాం యాక్టివిటీ గురించి వివరిస్తూ ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్ నేను 20 సంవత్సరాల క్రితం డెక్కన్ క్రానికల్లో వేస్తే అది నేను చదివాను. అప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ ఆ రోజు నిజాం రాజు యొక్క దైనందిన కార్యకలాపాలను వివరిస్తూ ఆర్టికల్ రాశారు. ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం యొక్క పర్యటన వివరాలను వివరిస్తున్నాను. ఆ రోజు ఆయన రాసిన ఆర్టికల్ చదివినప్పుడు నాకు వచ్చిన అభిప్రాయం ఒకటి ఉంది. మనం చిన్నప్పుడు స్కూల్లో గ్రాంథిక భాష, వాడుక భాషని 2 రకాల పేర్లే విన్నాం. మనకి 2 చెప్పారు. కానీ మొట్టమొదటిసారి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ లేదా ముఖ్యమంత్రి అయిన కొత్తలో కానీ మన భాష గురించి వివరిస్తూ గ్రాంథిక భాష, శిష్ట వ్యవహారిక భాష, వ్యవహారిక భాష అన్నారు. ఆయన తెలుగులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయటం వల్ల, తెలుగులో నాలెడ్జ్ ఉండటం వల్లే ఆ విధంగా చెప్పగలిగారు. తెలుగులో నాలెడ్జ్ లేకపోతే ఎవరు అలా చెప్పలేరు. ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చిన మరుక్షణం నేను అనలైజ్ చేసుకుంటే ఈ వాస్తవం మన భాష వర్గీకరిస్తే 2 రకాలుగా కాదు 3 రకాలుగా వర్గీకరించాలి. అవి గ్రాంథిక భాష, శిష్ట వ్యవహారిక భాష, వ్యవహారిక భాష అని అనిపించింది నాకు కూడా. ఇది కేసీఆర్ గారు మొదటిసారి ప్రయోగించారు. మరి తెలంగాణ స్కూల్ బుక్స్లో దాని గురించి ఏముందో నాకు తెలీదు. ఆ రోజు ఆ ఫోటోగ్రాఫర్ అంటే ఇప్పటికీ 80 సంవత్సరాల క్రితం లేదా 90 సంవత్సరాల క్రితం ఆ ఫోటోగ్రాఫర్ హైదరాబాద్ సంస్థానంలోని లేదా హైదరాబాద్ నగరంలోని ఒక తెలుగు పేపర్లో రాసిన ఆర్టికల్కి ఈరోజు ఆ ఆర్టికల్ పునర్ముద్రించిన ఆంధ్రభూమి పత్రికలోని భాషని మనం చూస్తే 2 ఒకే రకంగా ఉన్నాయి. అంటే శిష్ట వ్యవహారిక భాషని కోడిఫై చేసింది మనకి హైదరాబాదులోని పత్రికా రచయితలు మోడర్న్ డేస్లో, అదేవిధంగా చెన్నైలోని పత్రికా రచయితలు, హైదరాబాద్లోని పత్రికా రచయితలు అందరూ తెలంగాణ వారే. అప్పుడు 80-90 సంవత్సరాల క్రితం ఆయన రాసిన దానికి ఈరోజు రాసిన దానికి ఏమీ తేడా లేదు, అంతా ఒకటే ఉంది. ఇప్పుడు ఇక్కడికి ముఖ్యమంత్రి గారు వచ్చారు, వెళ్ళారు, చెప్పారు, మాట్లాడారు అంటాం. ఆ రోజు ఆయన రాసిన ఆర్టికల్లో చెప్పినారు, వచ్చినారు, చేసినారు, చూసినారు అని ఉంది. ఆ ఒక్క వర్డ్ తప్పితే ఎలాంటి తేడా లేదు. ఇప్పుడు మా భాష మీ భాష వేరంటారు,
కానీ శిష్ట వ్యవహారిక భాషను కోడిఫై చేసింది అక్కడ వాళ్ళే. కోడిఫై అంటే రిటర్న్గా ఉండదు. ప్రముఖ రచయితలు అప్పట్లో మేధావులు అందరూ కూడా పత్రికల్లో అలా రాయటం వల్ల దాన్నే శిష్ట వ్యవహారిక భాషగా మనం పిలుచుకోవచ్చు. ఆ విధంగా హైదరాబాదు సంస్థానంలోని శిష్ట వ్యవహారిక భాషని వారే కోడిఫై చేస్తే దాన్ని మనం ఇప్పటికీ వాడుతూ ఉన్నాం. అంతే తప్పితే మనం శిష్ట వ్యవహారిక భాషలో ఎప్పుడు కొత్తగా ఇది క్రియేట్ చేయలేదు. ఈ శిష్ట వ్యవహారిక భాషని హైదరాబాదులో 80-90 సంవత్సరాల క్రితం అప్పటి పత్రికా రచయితలు మరియు ఇతర మేధావులు, భాషా పండితులు కోడిఫై చేస్తే దాన్నే మనం ఇప్పటికీ ఫాలో అవుతున్నాం తప్పితే వేరే భాష అంటూ ఏం లేదు. ఇక్కడ స్థానికంగా కూడా ప్రజలు మాట్లాడే భాష శిష్ట వ్యవహారిక భాష వేరు. మనం పుస్తకాలను చదవటం వల్ల లేదా రోజు న్యూస్ పేపర్లో చదవటం వల్ల శిష్ట వ్యవహారిక భాషని అలవాటు చేసుకున్నాం. సో ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కవర్ చేస్తూ ఆనాడు ఆ ఫోటోగ్రాఫర్ రాసిన ఆర్టికల్ని గుర్తు చేసుకుంటూ, ఆయన రాసింది కూడా నిజాం పర్యటన గురించి, ఆ భాష యొక్క శైలిని గుర్తు చేసుకుంటూ, కేసీఆర్ గారు అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ నేను ఈ మాట చెప్తున్నాను, నేను ఈ వీడియో తీస్తున్నాను. కేసీఆర్ గారికి భాషలో అంత పాండిత్యం ఉండబట్టే శిష్ట వ్యవహారిక భాష అని అనగలిగారు. ఇది ఇంతవరకు కేసీఆర్ గారి నోటి వెంట తప్పితే అంతకుముందు ఎప్పుడు ఆ మాటను నేను వినలేదు. మొదటిసారి శిష్ట వ్యవహారిక భాష అన్న పదాన్ని వినియోగించింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇప్పుడు ఈ మీటింగ్లోకి కెమెరా లేదా ఫోన్ని అలౌ చేస్తారో లేదో తెలీదు. ఫోన్ అలౌ చేస్తే మాత్రం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ని కనీసం ఒక్క నిమిషం అయినా దీంట్లో యాడ్ చేస్తాను. ఫోన్ అలౌ చేయకపోతే మాత్రం నేను చేసేదేమీ లేదు. ఐఎమ్ రవిరాజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రమ్ Doladori. ఐఎమ్ ఫ్రమ్ భీమవరం.